కడప జిల్లాలో టీడీపీకి జలక్, వైసీపీలోకి తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఒకవైపు ప్రస్తుతం ఎండల కంటే వేడిని పుట్టిస్తుంటే, మరోవైపు కడప రాజకీయాలు దీనికి తోడుగా చేరాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని భారీగా షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆ జిల్లాలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో కుమ్ములాట మొదలైన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2 రోజుల పాటు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. చైర్మన్ పదవి కోసం అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లింగారెడ్డి వర్గం, వరదరాజుల రెడ్డి వర్గం పోటీ పడుతుండటం ఈ కుమ్ములాటకు ప్రధాన కారణం అని తెలిసిందే. చైర్మన్ పదవి కోసం ఈ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఉప ఎన్నికల వాయిదాకు మెయిన్ కారణం. ఈ ఉప ఎన్నికల్లో తమ వర్గపు అభ్యర్థి నెగ్గేందుకు వరదరాజుల వర్గం తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. మరోవైపు లింగారెడ్డి కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య ఇంత జరుగుతున్నా కానీ కనీసం పట్టించుకొని తెలుగుదేశం అధిష్టానం మీద ఇరువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్. ఈ నేపథ్యంలో లింగారెడ్డి వర్గం, వరదరాజుల రెడ్డి వర్గం తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పనున్నారు అని సమాచారం. ఈ క్రమంలో లింగారెడ్డి తన అనుచర వర్గంతో సహా వైసీపీలో చేరనున్నారు అని సమాచారం. అన్ని కుదిరితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచముళ్ల శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి లింగారెడ్డి సిద్ధమవుతున్నారు అని సమాచారం. For more videos, please subscribe our channel.